గొర్రెలు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత తర్వాత ఖాళీ ఉందా మేడం? మరి వెంటనే చదివేస్తున్నారు. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కారణాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. హల్లెలూయా. కొద్ది నిమిషాలు శ్రద్ధగా వినండి. ఎవరు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అనగానే మనందరికీ కూడా చాలా సంతోషం, లోకమే సంతోషం. స్విచ్ బంద్ చేయాల్సిందే. హల్లెలూయా. వాడు ఇంపార్టెంట్ అనుకుంటే కొన్ని అవసరాలు ఉంటాయి. దేవుడి దగ్గర మాత్రం దేవుడి దగ్గర కాదు, కానీ కొన్నిసార్లు ఏదో ఉంటుంటాయి. కాబట్టి ఆ పరిస్థితుల్లో సైలెంట్గా పెట్టాం లేదా బయటకు వెళ్ళి గమనించి మాట్లాడుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈ లోకంలో అధికారుల దగ్గరికి వెళ్ళేటప్పుడే వాటిని ఏమాత్రం కూడా ఏం చేయాలండి, మాట్లాడి ఇబ్బంది అని చెప్పి గట్టిగా ఖండించేస్తుంటారు. మనం దేవుని సన్నిధిలో ఉన్నామనే భయంతో మనం ఉండాలి. మంచిది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఈరోజే జరపరు, కానీ కొన్ని దేశాల్లో మార్పు జరుగుతూ ఉంటుంది. ఉక్రెయిన్లో జనవరి 7వ తారీఖు క్రిస్మస్ చేస్తారు. ఆయా దేశాల్లో కొన్ని చోట్ల, అన్ని కాదు కానీ అందరూ ప్రపంచం ఎక్కువ మాత్రం డిసెంబర్ 25న జరిగిస్తూ ఉంటుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది ఈ రోజుల్లో ఏమడుగుతున్నారంటే, యేసు ప్రభు ఏ తిథిలో పుట్టాడు, ఏ నక్షత్రంలో పుట్టాడు, ఆయన పుట్టినరోజు ఏంటి, నేను పలానా ఆయన పలానా రోజు మీరు అన్నీ చెప్తానని చెప్పి అంటుంటారు. మీరు దేవుడు అంటున్నారుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జనన విధానం మాత్రం చాలా ఎంత దీనంగా ఉందంటే, ఇలా పాడారా, ఎంత దీనమో నీ జనమంత జయనీయమో, తలుచుకుంటే నా గుండె కడబడి కరి నీరగుచున్నది. ఎంత దీనమో
తలుచుకుంటేనే ఎంత తేనంగా ఉందో గుండె అది నిజమేనా? నిజంగా చెప్పండి. క్రీస్తు జన్మదినాన్ని అసలు ఏ తల్లి అయినా సరే బర్త్డే కానీ సంతోషంగా జరుపుకుంటుంటారు, కానీ ఆ తల్లి మాత్రం వీళ్ళు కంటాకి ఎంత పాటుపడ్డానో తెలుసా? చచ్చి బ్రతుకుతుంది. ఒక బిడ్డకు జన్మనివ్వాలి అంటే తల్లి చచ్చి బ్రతకడమే మమ్మీ అంటారు. అందుకే హల్లెలూయా. తెలివి బిడ్డలారా, ఒక బిడ్డకు ప్రాణం ఇవ్వాలి, ఎంతో చచ్చి బ్రతికే పరిస్థితి. ఆ పురుటి నొప్పులు ఎక్కువైపోయినప్పుడు, ఆ ప్రసవ వేదన హెచ్చినప్పుడు ఎక్కడ స్థలం లేదు, ఎక్కడ కూడా స్థలం లేనందుచేత ఎక్కడ ఏ తరుపుతుంటే కొనుక్కొని చేస్తారు. తరుణం బయట కూర్చుంటారు, మొత్తం బాగా తీసేటాయి ఎవరు పడతారు. హల్లెలూయా. చివరికి ఎక్కడికి అందో తెలియదు, కానీ ఉందండి చాలా మంది పశువుల పాకలో గర్భాన ప్రభు యేసు జన్మించే హల్లెలూయా. పశువుల పాకలో లాగా జన్మించింది. శిశువు పుట్టి గుండెతో చుట్టబడి పశువుల తొట్టులో పరుండబడి ఎక్కడ కన్నో తెలియదు. ఆ నొప్పులతో, ఆ పురుగు నొప్పులతో భయంకర వేదంతో దేవుడు బిడ్డలారా ఆమె దిల్లు ఎక్కడ గణేసిందో మొత్తానికి అని తీసుకొచ్చి మాత్రం ఎక్కడ పరువులు పెట్టారంటే ఎక్కడ స్థలం లేనందుచేత ఎక్కడి పశువుల పాకలో, పశువుల తొట్టిలో ఎవరైనా పడుకోబెడతారండి? ఎవరైనా పడుకోబెడతారా? యేసయ్య దేవుని బిడ్డలారా ఎంత దీనంగా తగ్గించుకొని వచ్చాడో. హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుల వారు దేవుడు ఎవరు దేవుడు అయ్యాడంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎవరు దేవుడు అంటే పేదల దేవుడు అంటాడు. ఆయన ఎవరి పక్షంగా ఉంటుంటాడు? పేదల పక్షంగానే ఉన్నాడు. హల్లెలూయా. అవునా కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ కూడా దళితుల పక్షంగా ఉన్న దేవుడు కాదే, పాపుల పక్షంగా ఉన్న దేవుడు, బీదల పక్షంగా దేవుడు ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. హల్లెలూయా. ఏం జరిగింది? రాత్రి కాసేది ఏముంటుందంటే అసలు గొర్రెల్ని, అవునా? రాత్రులు కాయాలా? తప్పరేంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీలో ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ కొన్నిసార్లు అటు నల్గొండ జిల్లా నుంచి, ఆదిలాబాద్ నుంచి, ఆసిఫాబాద్ నుంచి, అటు తెలంగాణ రాష్ట్రాల్లో అటు ఉన్నటువంటి ఎక్కువగా కురుము గౌరవులు ఉన్నారు. కరీంనగర్ నుంచి కూడా, కరీంనగర్లో 84, 85, 86 సంవత్సరంలో అక్కడ జాబ్ చేస్తున్న సమయంలో మా బిల్డింగ్ మేమున్న ఇంటి పక్కన చాలా ఓపెన్ ప్లేస్ ఉండేది అన్నమాట. ఈ గొర్రెలు తీసుకుని వచ్చేవాడు. ఆ గొర్రెల కాపులు అడుగుతున్నాడు. వాళ్ళు అక్కడే ఉన్నాడు. ఇక్కడ అడిగి కూడా పడుకోవచ్చు కదా అని చెప్పన్నా, ఏదో వస్తే గొర్రెలు పోద్దండి అనేవాడు. వాళ్ళు ఎలా నిద్రపోతారంటే ఆ కారులో పోటీ పెట్టుకుని గడ్డ కింద కునికి నిద్రపోతుంటారు. బాగా నిద్ర ఆగకపోతే, పడుకోలేకుంటే ఆ ఉన్న 3, 4 ఒకళ్ళకి అప్పగించి, ఒక 4 ఉంటే ఒక్క ఆయన నిద్రపోతారు, 3 3 పక్కలు జాగ్రత్తలు ఉంటారు. 4 పక్కలు ఉన్నటువంటి మనుషులు వాళ్ళు మనలో కొద్ది సరుకుని, అంతేగాని ఆ మందను మాత్రం ఎంత మాత్రం కూడా కాపరి విడిచిపెట్ట. మంచి కాపరి తన మంద కొరకు ప్రాణం కూడా పెట్టడానికి ఏ మాత్రం కూడా సందేహపడ్డాడు. హల్లెలూయా. జీవితగాడు మాత్రం తోడేలో ఏదన్నా వచ్చిందనుకోండి, ఏం చేస్తాడంటే మందను విడిచిపెట్టి పారిపోతాడు, తన ప్రాణాన్ని దక్కించుకుంటాడు. కానీ మంచి కాపరి మాత్రం ఏం చేస్తాడండి? తన మంద కొరకు ప్రాణం పెట్టేటంతగా
దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మధ్యకాలంలో ఆయన చిరుతుప్పులు వచ్చింది. అది 90 కిలోలు ఉందా? ఎన్ని కిలోలు? 90 కిలోలు ఉంటే తన పిల్లలు రక్షించుకుంటాం కొరకని దాని మీద పోరాడి చంపేశాడు. ఎన్ని కిలోలు బరువు ఉన్నది? 90 కిలోలు బరువు ఉంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకు అంటే తన పిల్లల్ని చంపేస్తుందేమో, నేను చనిపోయినా పర్వాలేదు కానీ నా పిల్లలు చచ్చిపోకూడదు, నా భార్య చనిపోకూడదని దాని మీద తిరుగుబాటు చేసి మొత్తానికి నన్ను చంపేశాడు. హల్లెలూయా. ఎప్పుడైనా సరే కాపురు ఏం చేస్తుంటాడంటే మందని చాలా జాగ్రత్తగా కాపాడుతుంది. ఆ నిద్రపోతూ ఉంటున్నారు. ఆ నిద్రపోయే సమయంలో దేవుని బిడ్డగా అలాగే నిద్రపోతున్నారు. మీరు కూడా కదా నిద్రపోతున్నారా? కాస్తున్నారా మందని? ఆ మంద కాపర్లు మందను కాస్తున్నారు. నిద్రపోవట్లేదండి. మీరు బాగా ఎక్కినట్టే ఉంటుంటారు కానీ భలే ఒక్కొక్కసారి నిద్రపోతున్నారండి. నిజంగా నిద్రపోతున్నారండి. మీరు అట్టగే చూస్తుంది. నిద్రపోవట్లేదని చెప్పరే. హల్లెలూయా. అంతకనే కానీ ఏదో సంతోషంగా కూర్చుంటే మరి ఫీల్ చేస్తున్నాం అనుకుంటున్నాను. మనం జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. అప్పుడు ప్రభు దూత ఏం చేసిందంట? వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఎప్పుడైతే ఆ దూతను పంపించాడు, ఆ దూత ప్రకాశం వెలుగుతో వచ్చింది. ఆ వెలుగు చూడగానే గొర్రెల కాపర్లు ఏమైపోయారంట? భయపడ్డారు. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఆ దూత చెప్పింది, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కొందరిగా. దీంట్లో ఏ పొలం ఉంటుంటారు? గట్టి చెప్పండి. ఏ మత పోళ్ళు ఉంటారు? ఏ దేశ పోళ్ళు ఉంటారు? చెప్పరాదండి. ఏమీ లేదు అసలు. అందరూ భూమి మీద ఉన్న ప్రజలందరికీ. యేసు ప్రభు ఎంతమంది దేవుడు అంటే ప్రజలందరి దేవుడు. ఎంతమంది దేవుడు? అందరికీ తెలుసు యేసు ప్రభు ఖచ్చితమైన దేవుడు అండి. అసలు యేసు ప్రభు నిజమైన దేవుడు అండి. ప్రాణం పెట్టిన దేవుడు అండి. పరిశుద్ధుడైన దేవుడు అండి. నీతి కలిగిన దేవుడు అండి. పవిత్రుడైన దేవుడు అండి. పాపం లేని దేవుడు అండి. పాపం మెరగని దేవుడు అండి. పాపం చేయని దేవుడు అండి అని నీకంటే హిందువులు బాగా చెప్తుంటారు, మహమ్మదీయులు బాగా చెప్తుంటారు, సిక్కులు చెప్తారు, జైనులు చెప్తారు, బౌద్ధులు చెప్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసయ్య పరిశుద్ధుడు అని లోకమంతటికి తెలుసు. కానీ ఏమిటి వస్తున్నాయంటే మతాలు, కులాలు, ప్రాంతాలు. ప్రాంతానికి ఒక దేవుడు ఉంటాడు. ప్రాంతానికి ఒక దేవుడు ఉంటాడు. ఒక ఊరికి ఒక వీధికి ఒక దేవత ఉంటా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క దేవత ఉంటుంది. హల్లెలూయా. ఈ దేవుడిని విడిచిపెట్టేసేసి వాటినన్నింటినీ అనుసరిస్తుంటారు. కానీ దేవుని దూత వచ్చి చెప్పిన మాట ఏంటంటే, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. హల్లెలూయా. యేసుతాయ నమః. వినట కన్యకకు పుట్టినవాడా నీకు స్తోత్రం అన్నారు. పంచగాయ నమః. పంచగాయలను పొందినవాడా నీకు స్తోత్రం. హిందువులు వెళ్తారండి అన్నీ కూడా. వాళ్ళ శ్లోకాల్లో, వాళ్ళ యొక్క మంత్రాల్లో పంచగాయలు పొందిన పంచగాయలు ఎవరు పొందారు? యేసుక్రీస్తు ఎక్కడ కనపడ్డా అసలు. ఈ రోజున బ్రాహ్మణులు మాట్లాడగల కారణం ఏంటంటే ఇవన్నీ జరిగి పంచగాయలు ఎవరు పొందాడు అని ఆలోచన చేసి వాళ్ళందరినీ పరిశీలన చేసి, హల్లెలూయా, ఈ పంచగాయలు పొందినటువంటి యేసు ప్రభు ఒక్కడే. అందుకొరకే ఆయనే మన దేవుడు ఉంటాడని ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత మేము నిజ దేవుని కనుగొన్నామని చెప్తుంటారు. హల్లెలూయా. యేసు గాయాలు పొందినవాడు. ఎన్ని గాయాలు? పంచగాయాలు పొందిన దేవుడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇంకే దేవుడు? ఆయన వెలుగైన దేవుడు. ఆయన కన్యకకు పుట్టినవాడు. మానవ పాప విమోచన కొరకు ప్రాణం
ప్రాణం పెట్టినవాడు. హల్లెలూయా. ఇవన్నీ కూడా వేదాలలో కూడా ఉన్నాయి. మరి వేదాల్లో ఉన్న దేవుడు యేసుప్రభువే. మరి వేదాలను మీరు వర్ణించుకోవచ్చుగా, లేకపోతే వేదాలు చదువుకోవచ్చుగా అంటుంటారు. సత్యదేవుని గురించినటువంటి నిజ దేవుని గురించిన ఆనవాళ్ళు వాళ్ళ గ్రంథాల్లో కూడా ఉన్న వాళ్ళకి ఏం అడ్డుపడుతుందంటే మత్తు మంటు వస్తుంది, ఒళ్ళు మంట వస్తుందట. హల్లెలూయా. యేసయ్య చెప్తున్నాడు, దేవుని దూత చెప్తున్న మాట ఏంటంటే ప్రజలందరికీ నీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఏంటది? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు ఎవరి కొరకు పుట్టాడినా? ఎవరి కొరకు అండి? మీ కొరకు. ఆ దూత అక్కడ గొర్రెలు కావాలి, మీ కొరకు పుట్టాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా. ఈయన ఎవరండి? ఎవరైనా ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ ఆనవాలు. దానికి మీకు ఒక ఆనవాలు చెప్తున్నాను. అంతే, దానికి ఒక ఆనవాలు మీకు చెప్తున్నాను. ఏంటిదంట? ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. హల్లెలూయా. ఆ గబ్రియేలు దూత వచ్చి, ఆ దేవుని దూత వచ్చి దేవుని గొర్రెల కాపురికి చెప్తుంది, ఇదిగో మీకొక ఆనవాలు చెప్తుంది, మీకొక హింట్, ఇంగ్లీష్ అంతేగా, మీకొక సూచన చెప్తున్నా, మీకొక ఆనవాలు చెప్తున్నా, మీకు ఒక గుర్తు చెప్తున్నా. అదే ఏంటి ఎట్లుంటాడు అంటే ఏం చెప్తారు మీరు? అదే ఆ బట్టబొరవాడు నాకు తెలీదు అంటారు. సడన్గా గుర్తు రావాలంటే ఏం చెప్తారు? ఆ గడ్డ వేసుకుంటే తెల్ల దుడ్డు వేసుకొని కరీమామ వేసుకుంటాడే ఆయనే అంటారా? చెప్పాలంటే ఏదో ఒక గుర్తుంటుంది, ఏదో ఒక గుర్తు ఉండదా? ఉండదా? చెప్పలేండి. ఆ బుద్ధి మాట్లాడే కళ్ళు తెలిసి నిద్రపోతే ఆమె ఎదురుగా కూర్చుని కళ్ళు తెరిసేవాడు చేతులైతే స్తోత్రం జరిగిందా? హల్లెలూయా. అదే ఒక్కొక్క గుర్తు. అప్పుడప్పుడు లేదు, ఎప్పుడు చేతులైతే స్తోత్రం జరిగిందా? ఏదో ఒక్కొక్కరికి ఒక్కొక్క గుర్తు ఉంటుంది. మా ఉంటుందా? ఉండదా? నరేశెట్టి ఎవరు? అదే నేను పడవలు చేతడే అంటారా? తప్ప అదేమన్నా ఏమనుకోమాకు. హల్లెలూయా. జానన్ అంటే జానకి ఏమైనా గుర్తుకుందా? సుతారు ఉన్నాడే, ఆ సుతారు మేస్త్రి గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా ఒక్కొక్కడికి ఒక్కొక్క గుర్తుంది. ఇదిగో ఇక్కడ దూత చెప్తున్నా. ఏంటి గుర్తు ఏంటి అంటే ఇదే మీకు ఆనవాలు, మీకు గుర్తు చెప్తున్నా. ఏంటంటే ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని మీరు చూచెదరని వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయించుండెను. హల్లెలూయా. ఆ భూతగణమంతా కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చూస్తున్నారు ఈ దృశ్యాన్ని? ఎవరు చూస్తున్నారు? గొర్రెల కాపరులు చూస్తున్నారు. గొర్రెల కాపరు దగ్గరగా దూత ప్రత్యక్షమై చెప్తుంది, ఓ గొర్రెల కాపరులారా, ఇదిగో వెలుగుగా వచ్చి భయపడద్దు, మీరు భయపడదు. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానాన్ని మీకు తెలియచేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. ఎవరండి? ఎవరు? రక్షకుడు పుడుతున్నాడు. ఎవరు పుట్టాడు? ఎవరు? ఏం చెప్పిండండి? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. రక్షకుడు అంటే అర్థం పాపము నుంచి విడిపించువాడు. రక్షకుడు అనగా పాపము నుంచి విడిపించువాడు. చాలా వాళ్ళ నుంచి విడిపిస్తుంటారు. ఆయనండి డబ్బు సహాయం చేస్తాడు, ఆయనండి నీళ్ళలో కూడా రక్షిస్తుంటాడు, మంచి గజేతగాడు ఒకడు. కానీ ఈ రక్షకుడికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే పాపము నుంచి రక్షిస్తా. హల్లెలూయా.
మత్తయి సువార్త 1:21. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయన రక్షించును రాయలేదు. అవునమ్మా, నా పేతను నేకి చాలా అర్థం. ఆయనే అంటే ఇక వేరొకరు లేరు అన్నారు, వేరే ఎవరు లేరు అన్నారు. ఆయనే రక్షించును. తన ప్రజలను దేనికి రక్షిస్తాడు? దేనించండి. ఈ రోజు అప్పుల నుంచి విడిపించవచ్చు, ఇంకేదైనా సమస్యల నుండి విడిపించవచ్చు, అనారోగ్యం నుండి విడిపించవచ్చు, కష్టాల నుంచి విడిపించవచ్చు, ఇంకేదైనా సరే విడిపించవచ్చు. కానీ పాపం నుంచి రక్షించగలిగిన వాడు, పాపం నుంచి విడిపించగలిగిన వాడు, పాపాన్ని క్షమించగలిగిన వాడు యేసు తప్ప ఇంకెవ్వరు కూడా లేనే. హల్లెలూయా. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేక్తుడు. పాపులను రక్షించుటకు అభిషేకం పొంది పాపులను రక్షించుటకు అభిషేకింపబడిన వాడు ఆయన ద్వారా తప్ప ఇక ఎవరు కూడా పాప క్షమాపణ పొందలేరు. ఏం పొందలేరు? పాప క్షమాపణ పొందలేరు. పాపం నుంచి విడిపించబడాలి అంటే ఈ రోజున దేవుని బిడ్డలారా, త్రాగుబోతులు మారుతున్నారు, వ్యభిచారులు మారుతున్నారు, దొంగలు మారుతున్నారు, మాంత్రికులు మారుతున్నారు, జోదుగాళ్ళు మారుతున్నారు. ఇంకా దేవునికి స్తోత్రం, ఎన్నో నరహంతకులు, భయంకరమైన పాపం, దారి దోపిడీగాళ్ళు, ఎంతమంది గజలోకులు మారుతున్నారు దేవుని బిడ్డలారా. ఎందుకు అంటే ఆయనే రక్షించేవాడు, ఆయనే రక్షించేవాడు. దేవునికి స్తోత్రం. ఆయన రక్షకుడు. దేవుని నుంచి, పాపము నుంచి దేవుడు. ప్రతి వ్యక్తి కూడా పాపపు నైజం కలిగి ఉన్నాడు, పాపము నైజం కలిగి ఉన్నాడు. ఒక చిన్న పిల్లని, మన పిల్ల ఉందిగా, మోచిత, మీ చెల్లి పేరేంటి? మహిత. ప్యాకెట్ ఎత్తా ఉన్నప్పుడు ఎవరు చెప్పారు? ఆమెకి అలాగే అడ్డం ఉంటుందండి. మనమే పిల్లలకి ఏదైనా ఇస్తే మళ్ళీ తిరిగి ఇవ్వమంటే టక్మని వెనక పెడతారు, ఈయన అంటారు. ఎవరు చెప్పారు? ఎవరేనండి? మనిషి నైజమే అది అసలు. హల్లెలూయా. ఒక పెద్ద లడ్డు చిన్న లడ్డు పెడితే నాకు పెద్దది కావాలని చెప్పండి, అది చిన్నదైనా సరే. అవును కదా? చిన్న ప్యాకెట్ పెద్ద ప్యాకెట్ ఇవ్వండి, అది పెద్దదే కాదు, దాంట్లో మొత్తదాన్ని అసలు. హల్లెలూయా. చిన్నప్పుడు మామిడికాయ సీజన్లో మామిడికాయలు కోసిచ్చేవాడు. ముక్కలు కోసి పెద్ద ఇచ్చిన ఈడే కావాలని, టెంకాయ కావాలని కూర్చున్నాడు. టెంక మొత్తం తీసిచ్చేవాడు. టెంక కనపడేదేంటి? పెద్ద కనపడ. పిల్లల యొక్క ఆలోచన అంటే నేను అందుకే చెప్తున్నా. హల్లెలూయా. నాకు టెంకాయ కావాలి అని చెప్పాను. కానీ టెంకాయ ఉంటుంది, పెద్ద ముఖ్యంగా ఎవరిచ్చారు ఈ మనసు అంటే? ఈ చెడ్డ మనసు, బాగా నుంచే మనుషులు చెడిపోయారని గ్రంథం సెలవిస్తావు కదా. సంగతిగా మీరు కూడా అంటేనే చేతి మరొకసారి స్తోత్రం చెల్లిద్దాం. చాలా మంది ఏంటంటే దేవుని బిడ్డలారా, పిల్లల్ని బాల్యంకే అది కనుగొనడం. వారు బాల్యం నుండే నరుల చెడుతనము భూమి మీద గొప్పదని యెహోవా చూచి చదవాలి. నరుల చెడుతనం గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని మోహ అంతయు. మరోసారి చదవమా. వారి యొక్క హృదయం యొక్క తలంపులలోని 6వ అధ్యాయం 5వ వచనం. ఊహ, వాడు ఊహిస్తుంటారు అది పెద్దది చిన్నది కనపడుతుంది సరిగి. ఊహంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియు దేవుడు చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా అసలు దేవుడు చేసిన సముద్రం గురించి అన్నాడు. ఏంటిది? జలరాశులన్నీ ఏకరాశిగా అణిగిపోయేనే నీ జనుల ఎదుట. హల్లెలూయా. మహాజలరాశి, ఆ సముద్రం ఎంత పెద్ద వాడని సరే ఎట్లా వదలపడదు.
తిప్పిపడేస్తున్నారు. హల్లెలూయా. మధ్యకాలంలో మంచి మంచి కార్లన్నీ కూడా హల్లెలూయా 3,000 కార్లు 2,000 కార్లు 4,000 కార్లు వాడు వస్తుంటే వాడు మునిగిపోయింది. ఒక్కొక్క కారు ₹1,00,000 ఖరీదు చేసే కార్లు. హల్లెలూయా. ఇట్లా పోసినట్టే. హల్లెలూయా. లక్షల టన్నులు మోసుకుని వస్తూ ఉన్నట్టే దేవుడు వాడు అంత టన్నులు బరువున్న దానైనా సరే నీరు ఇసురు కొట్టుద్దంటే. హల్లెలూయా. అలాంటి సముద్రం కూడా అలా చూశాడంట. అంతే గాలిని గద్దించాడంట. సముద్రం వైపు అలా చూస్తే మిక్కిరి నెమ్మలం అయిపోయింది. హల్లెలూయా. సముద్రం దేవుని మాటకు లోబడిపోయింది. కానీ తన ఇష్టంతో చేస్తున్న మనుషుడు మాత్రం హల్లెలూయా దేవుని మాటకు ఎదురు తిరుగుతూ వచ్చాడు. నేను పిల్లలకు పెంచి వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారని చెప్తున్నారు. ఈ రోజున దేవుని బిడ్డ కదా తిరుగుబాటు చేసిన ఈ ప్రజలను ఉద్దేశించే ఆయన లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడంటే దీనుడుగా తగ్గించుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆకాశాన్ని జాగ్రత్త కొలిచాడు. ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఎంత ఎత్తున్నాడైనా, ఎంత లావున్నాడు, అంత గొప్ప దేవుడు, అంత సర్వవ్యాప్తిగా ఉన్నటువంటి ఆ దేవుడు తల్లి గర్భంలోనికి అలా చూడండి ఒక శిశువులా. హల్లెలూయా. ఆదియందు వాక్యం ఉండేది, వాక్యము దేవుని యొక్క ఉండేది, వాక్యము దేవుడే ఉండేది. 14 వచనం వచ్చేసరికి ఆ వాక్యమే ఆదిలో వాక్కుగా ఉంది, ఆదిలో మాటగా ఉంది, ఆదిలో శబ్దంగా ఉంది, ఆదిలో ఒక నాదములాగా ఉంది. ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకొని ఆ శరీరంలో కృపతో ఆ శరీరాన్ని కృపతో నింపుకొని, సత్యంతో నింపుకొని, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకి వచ్చాడు. హల్లెలూయా. ఎలా వచ్చాడు? కృపను సత్యమును నింపుకొని దేవుడికి స్తోత్రం. అందుకే దేవుడు కృపా సత్యం ఎందుకు అంటే కృపా సత్యముల వలన దోషాలకు ప్రాయశ్చిత్తం కలుగుతారు, పాపానికి విముక్తి కలుగుతారు, పాపాన్ని ఆరబోతే రెండు దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకి దిగి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ దిగి వచ్చిన దినమే క్రీస్తుని ఆరాధన చేసే దినం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏదైతే స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆనవాలు మీకు చెప్తున్నాను చెప్పండి. ఒక శిశువు పుట్టిన బిడ్డను ఏమంటారు? శిశువు అండి అని చెప్తుంది. ఆ శిశువు పొత్తిగుడ్డలు మెత్తటి అలా పట్టుకున్నా కానీ ఊరికే చిరిగిపోతూ ఉంటాడు. హల్లెలూయా. మన ఇంటికి వెళ్తే అమ్మగారండి మీ కాటన్ మాకు కావాలి, ఎందుకంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలాసార్లు దేవుడు కాటన్ పట్టు వస్త్రాలు పెట్టుకోకూడదా, సిల్కీ పెట్టుకోకూడదా? ఉండదు. ఏం కావాలి? మెత్తగా ఆ కట్టి కాటన్ బట్టలు కట్టి సిల్కీ ఎంత కట్టినా ఏం కావు? మెత్తగా గర్గర్గర్ చల్లగా నీళ్లు పేలు. ఆ పిల్లలు తడిపిన ఏం చేసినప్పుడు కూడా ఏమైపోయి వెంటనే పీల్చుకోవాలి. కాబట్టి మెత్తటి బట్ట, అలాంటి బట్టలతో చుట్టుబడి తొట్టిలో పండుకొని మీరు చూస్తారు అని చెప్పారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ దూతలు తమ ఎద్దు నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం రండి ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. హల్లెలూయా. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతుల గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి
అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసి కొనుచు భద్రము చేసుకొనెను. హల్లెలూయా. అంతట ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని అన్నిటిని గురించి దేవుని మహిమపరుచుతూ స్తోత్రం చేయుచు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దూత వచ్చి వెలుగుగా కనబడిన దూత వచ్చి మీరు భయపడొద్దని చెప్పి ఏ విషయాలైతే చెప్పిందో ఆ విషయాలన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఆ దూతతో పాటు సైన్యం వచ్చింది. ఇదిగో మరి ఆ చెప్పబడిన మాట సర్వోన్నతమైన స్థలం, దేవునికి మహిమైన దృష్టి భూమి మీద సమాధానం అని చెప్పేసిన తర్వాత దేవునికి స్తోత్రం. మరలా ఆ దూతలు తమ ఎదురుని పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని రోజులకి వెళ్ళారు అండి? ఎన్ని రోజులకి వెళ్ళారు? దూత వచ్చి చెప్పిన తర్వాత వింటున్నారా? దూత వచ్చి చెప్పిన తర్వాత ఎన్ని రోజులకి వెళ్ళారు? ఆ దూత చెప్పిన ఆ సూచన చూడటానికి ఎన్ని రోజులకి వెళ్ళారు అమ్మా? వెంటనే ఉందమ్మా. ఏమనుంది? త్వరగా వెళ్ళి. త్వరగా వెళ్ళి. మనకి ఇష్టం ఉంటే త్వరగా పెడుతుంటాం. పుట్టింటికి త్వరగా, అత్తగారింటికి పుట్టింటి నుంచి అత్తగారింటికి బయలుదేరాలంటే త్వరగా, అత్తగారింటికి బయలుదేరాలంటే మీరే చెప్తున్నారు ఆలస్యం. నేనేం చెప్పట్లేదు కానీ హల్లెలూయా. అది పెళ్ళైన పోతారు, పెళ్ళైన తర్వాత నాకేడ కుదురుతుంది నువ్వేరా అంటుంటారు. అందుకే చెప్తున్నాడు పెళ్లి ప్రార్థన కాదు. కుమార్ ఏం చేయాలంట? తన స్వజనాంగాన్ని, తండ్రి ఇంటిని మర్చిపోవాలి. మర్చిపోతేనే ఆ పెట్టినింటికి ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడేమంటున్నారంటే నన్ను 30 ఏళ్ళు పెంచుతున్నారు చక్కగా, ఇక్కడేమో నాకు ఇంటి పేరు ఇయ్యరు. అక్కడ పుట్టిన ఇంటి పేరు ఉండదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటి పేరు తగిలేసరికి నేనే ఇయ్యరు. అర్థమవుతుందండి? ఇక్కడ మాత్రం ఈ ఇంటి పేరు, బయటకు వెళ్ళిన తర్వాత ఇంటి పేరు తగిలిస్తారు అని ఏమి ఇయ్యరు. కానీ ఆ ఇంటికి అన్నీ ఇయ్యాలి మళ్ళీ. అదే ఆడపిల్ల అంటే. ఈ ఆడపిల్లకున్న ఆదికి అసలు సంతోషం అనిపించలేదా మీకు? ఇదేందనుకుంటున్నారు? ఇది గొప్ప భాగ్యం. అదేంటండి? హల్లెలూయా. స్త్రీ లేకపోతే ఏమీ లేదు అసలు. ఆమేన్, హల్లెలూయా. ఈ మనిషి చేసిన పాపం కొరకై, అందుకే స్త్రీ సంతానంగా యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చారు. ఆది కాలంలోనే సర్పం ఎప్పుడైతే మోసం చేసిందో అప్పుడే నీ సంతానానికి, స్త్రీ సంతానానికి ఎప్పుడు కూడా ఏముంటుందట? వైరం అంటే వైరా కాదు, ఏంటది? ఎప్పుడు అది చెప్పండి. వైరం అంటే ఏంటండి? అదాలా, కోట్లాట, బుద్ధులాట, తన్నులాట ఎప్పుడు వెళ్తే దేనికి? స్త్రీ సంతానానికి, సర్ప సంతానానికి. దేవునికి స్తోత్రం కలుగుతుందిగా. అవును చూడగా రే నా తాకు జత కొడతాను. స్తోత్రం చేయండి. హల్లెలూయా అని తోటకు చెత్తకొట్టు అని చెప్పి అంటారు కదా. అలాగే చేత కొట్టను, అది నీ తల మీద కొడుతుంది, నువ్వేమో మెడ మీద కొడతాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆది కాండం ఎన్నో అధ్యాయంలో 3వ అధ్యాయంలోనే స్త్రీ సంతానానికి, నీ సంతానానికి వైరం ఉంటుందని చెప్పని చెప్పాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఎవరి సంతానం అంటే, ఇక్కడ ఎవరిని అడిగినా మన తండ్రి పేరు చెప్తాం, కానీ యేసయ్యని అడిగితే నేను మరియ కుమారుడు. హల్లెలూయా. స్త్రీ సంతానంగా ఈ లోకంలో జన్మించినటువంటి వాడు. ఇదిగో ఆయన ఇదే మీకు ఆనుమని చెప్పి ఆ మాటలు విన్న తర్వాత ఆలస్యం చేయకుండా త్వరగా వెళ్ళి మరియను, యోసేపును తొట్టిలో పండుకుని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువుల గురించి తమతో చెప్పబడిన మాటలు ఏం చేశారండి? ప్రచురము చేసిరి. ఎవరు చేసింది? ఈడీ చదువుకున్నాడైనా, వీడీ చేశాడండి. బ్యాచులర్ ఆఫ్ థియాలజీ చేశాడా?
ఏం చేశారండి? ఏం చదువుకోవాలా, వాడు చేసిందేంటి? గొర్రెలు కాపరు. వాళ్ళకి తెలిసింది గొర్రెలు మందమే అని చెప్పని. హల్లెలూయా. నేను ఒకసారి గొర్రెల మందను చూశాను. ఇజ్రాయెల్ దేశంలో కాపుతున్నటువంటి ఆ గొర్రెల కాపరులు ఆ మందంతా మేస్తాం. చాలా గొర్రెలు ఉన్నాయి. హల్లెలూయా. ఒక ఆయన పిలిచాడు. పొరపాటు కూడా తలకాయ లేపలేదు. ఆ గొర్రెల మంద పొరపాటు కూడా లేపలేదు. ఇంకొక ఆయన పిలిచాడు. హల్లెలూయా. ఎంతమంది పిలిచిన ఆ గొర్రెలు తన పైకి లేదు. ఆ కాపురు ఎప్పుడైతే పిలిచాడో వెంటనే గొర్రెలు తన కాపరి స్వరాన్ని, నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి ఎన్నడూ నన్ను వెంబడిస్తాయి. నా గొర్రెలు అవి ఎన్నడూ అన్నాడు ప్రభు యేసు. అనుసరించు ప్రభు యేసుని అన్నాడు ప్రభు యేసు. అనుసరించు ప్రభు యేసుని. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. పరమ యెరూషలేమా పరిశుద్ధ భుజనాలతో వారికై అలంకరించి సిద్ధపడే వధు సంగమా, వారికై అలంకరించి సిద్ధపడే వధు సంగమా. హల్లెలూయా. ఓ వధు సంగమా, ఆ స్వరాన్ని నీవు గుర్తుపట్టాలి. యేసయ్య స్వరాన్ని గుర్తుపట్టాలి, వినాలి, దాన్ని గుర్తుపట్టాలి. ఇదిగో ఇక్కడికి ఎక్కిరండి అని చెప్పినప్పుడు వెంటనే వెళ్ళిపోయేటట్టుగా ఉండాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక గుర్తు చెప్పింది, ఒక ఆనవాలు చెప్పింది, ఒక గుర్తు చెప్పింది, ఒక చిహ్నం చెప్పింది, లేక ఒక దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సూచన చూపించింది. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి తొట్టిలో పని చూస్తారని చెప్పింది. ఈ విషయాలన్నీ కూడా అక్కడికి వెళ్ళి మరింత జరిగిన సంగతులు అన్నీ చెప్తుంటే మరింత విని వాటన్నింటినీ కూడా ఏం చేస్తుందంటే తల పోసుకొనొచ్చు. ఏం చేస్తుంది? అయితే మరి ఆ మాటల్ని తన హృదయంలో తల పోసుకొనొచ్చు భద్రం చేస్తుంది. మనం ఇక్కడ మాట్లాడటం దుర్భేసుకుని వెళ్ళిపోతాం. ఆ మాటలు ఏం చేయాలంటే దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని ఏం చేయాలంట? తలపోసుకుంటూ ఉండాలి. అది విడిచిపెట్టేయకూడదు. మనకి ఏం తలపోసుకున్నట్టు అది ఆ మాట్లాడతాడు, అలా మాట్లాడతాడు, అప్పుడు ఈ మాట్లాడతాడు. చూడండి ఏం మాట తలపోసుకుంటారు? తిట్టిన మాటలు. అవునండి. ఆ దుర్భాషలు అన్నీ కూడా అవి గుర్తుంటే కానీ గుర్తించుకోవాల్సినవి మాత్రం గుర్తించుకోవాలి. దేవుని వాక్యని హృదయంలో అవన్నీ నీ లోపల పోనేపోవాలి. దేవునికి స్తోత్రం. దేవాన్ని నువ్వు చూస్తున్నావు ఆయన, నువ్వు చూసుకొని చెప్పని ఆయన మీద పెట్టారు. హల్లెలూయా. కానీ ఈ రోజున ఏవైతే విడిచిపెట్టాలో వాటిని తలపోసుకోవలసినటువంటి వాక్యాన్ని మాత్రం విడిచిపెట్టారు. హల్లెలూయా. గొర్రెల కాపరు దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా తన హృదయంలో ఏం చేసినాడు? తలపోసుకొనుచు భద్రం చేసుకున్నాడు. ఎక్కడా? బీరోలనా? ఎక్కడా? తన హృదయంలో భద్రం చేసుకున్నాడు. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చేయుదా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని బిడ్డలారా, ఏదైనా ఒక ప్రార్థన చేసినప్పుడు మనం అయ్యా ఒక హనుమాన్ చూపించయ్యా, ఇది నాకు అవసరం పొరపాటు, లేకపోతే కావాలని ఏదైనా సరే దేవుని బిడ్డలారా ప్రార్థన చేస్తున్నప్పుడు అయ్యా ఇది నాకు ఇచ్చావని, నేను పొందుకున్నట్టు ఏదైనా సూచన చూపించయ్యా అని ప్రార్థన చేస్తామా? చేస్తామా? చేయరా? చెయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, సూచన దేవుడు ఎవరికి ఇచ్చారు? గొర్రెల కాపరులకు ఇచ్చారు. హల్లెలూయా. ఈ గొర్రెల కాపరులు ఆ సూచనను బట్టి వెళ్ళి ఆయన కనుగొన్నారు, మొక్కారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు నామాన్ని ఘనపరిచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మరొక సూచన మీకు జ్ఞాపకం చేస్తాను. భూమి మీద ప్రజలు విస్తారంగా అభివృద్ధి చెందిన తర్వాత పాపం విస్తారంగా పెరిగిపోయింది. ఆ సమయంలో ఒక ఆయన, ఆ ప్రజల మధ్యలో ఒకే ఒక ఆయన ఉన్నాడు, కృప పొందినవాడు, నీతిమంతుడు. నోవహు, అయ్యా నీవు చితిసారపు మానుతో ఒక పడవ, ఒక ఓడ చెయ్యి అని చెప్పి, హల్లెలూయా. దానికి వెలుపటను లోపల కూడా కీలు పుయ్యి అని చెప్పాడు. అలా ఆ ఓడను తయారు చేసి సుమారుగా కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని 10 సంవత్సరాలు, సుమారుగా 100 సంవత్సరాలు పైబడి ఆయన ఇగో జలప్రళయం రాబోతుంది, జలప్రళయం రాబోతుంది, అందరూ చచ్చిపోతారా బాబు అని చెప్పాడు. ఈ ముసలోడికి పిచ్చెక్కింది, లేకపోతే వయసు పైబడిన తర్వాత నేను చిన్నప్పుడు చెప్పిండు, ఇప్పుడు నాకే 100 సంవత్సరాలు వచ్చినాయి, 100 సంవత్సరాలు ఈ మాట చెప్తాను, వాన లేదు ఏమీ లేదు, ముసలోడు అక్కడే చెప్తుందని చెప్పని ఎంతమంది అనుకున్నారు. ప్రభు దినం కూడా అలాగే ఉంటుందని చెప్పారు. హల్లెలూయా. ప్రభు దినం కూడా అలాగే ఉంటుందని చెప్తున్నారు. చేతులెత్తి స్తోత్రం చేయలేదు ఏదో ప్రభు. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దీనాన ఎలాగైతే ఉంటారో ఇప్పుడు కూడా అలాగే ఉంటారు. ఎక్కడ చూసినప్పుడు ఇప్పుడు భయంకరమైన మార్పు. ఎంతో చదువుతున్న గొప్ప గొప్ప విద్యావేత్తలు ఉన్నటువంటి స్థలంలో, హైదరాబాద్లో ఎయిడ్స్ వ్యాధి బాగా ప్రబలిపోతుంది. ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్న రోజుల్లో ఎక్కడ ఎయిడ్స్ ఎక్కువ ఉందో తెలుసా మీకు? ఖమ్మం జిల్లాలో కూడా ఈ భువనకల్లు నుంచి వైరా మధ్యలో ఆ పాలన ప్రాంతంలో కేసులు బాగా ఉన్నాయి. అదేనండి, ఎక్కడో అనుకుంటారు, ఏదో అమెరికా, జర్మనీ, జపాన్ ఏదో అనుకుంటారు. కానీ ఈ భారతదేశంలో ఆంధ్ర తెలంగాణ కలిసినటువంటి ఆ రాష్ట్రాలు మొత్తం ఒకటే. హెచ్ఐవి పేషెంట్స్ ఎక్కడున్నారు అని చెప్పంటే ఇక్కడే ఉన్నారు, మన పక్కన. హల్లెలూయా. అబద్ధం కాదండి. మనకి జడ్సన్ గారు అని చెప్పని శారదా గారు ఉన్నప్పుడు ఒక వ్యక్తి, ఒక పాల వ్యాపారి, ఆయన హాస్పిటల్కి వస్తే బ్లడ్ టెస్ట్ చేస్తే ఆయన పాజిటివ్ వస్తే నువ్వు ఏం చేస్తావు ఏంటి అని చెప్పని ఆ కూపి లాగితే అంటారు చూసారా, అలా తీగ లాగితే 53 ఆ డాక్టర్ అక్కడికి వెళ్ళి 53 మంది దగ్గరికి వెళ్ళి 53 మంది దొరికారు దేవుని బిడ్డ. హల్లెలూయా. ఒక వ్యక్తి ద్వారా 53 మంది రోగగ్రస్తులు అయిపోయారు. ఈ సంగతి చదువుకున్న పిల్లలకు తెలియదా? చదువుకున్న భార్యలకు తెలియదా? చదువుకున్న భర్తలకు తెలియదా? ఒక్కొక్కరు 1,00,000 పైబడి జీవితాలు తెచ్చుకుంటున్నారు. కానీ భయంకరంగా పాపానికి గురైపోయి ఈ రోజున హైదరాబాద్లో హెచ్ఐవి ప్రభుత్వం చెప్పని వార్తలు వస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ప్రార్థన చేస్తారని చెప్తున్నాను, ఆయన అక్కడ ఎక్కడ కాదు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయండి, ప్రభువా ఈ బానిసత్వం నుంచి విడిపించమని ప్రార్థించండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పాపపు బానిసత్వం నుంచి, ఈ పాపపు కోరల నుంచి, ఈ పాపపు శృంఖలాల నుంచి విడిపించగలిగిన వాడు రక్షకుడైన యేసు ఒక్కడు తప్ప ఎవరు కూడా లేరు. హల్లెలూయా. కాబట్టి దాని కొరకు మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఆ నోవహు దినాల్లో ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా మనిషి కుమారుని రాకడ దినాల్లో కూడా ఉంటుందని చెప్పినట్టుగానే ఎక్కడ చూసినా పాపం, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి దొంగతనాలు, నరహత్యలు ఎన్నో మనం చూస్తున్నాము. వార్తల్లో ఏంటంటే తండ్రిని చంపేస్తున్నాడు, పిల్లలే తల్లిదండ్రులను చంపేస్తున్నారు. అంత భయంకరంగా ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భయంకరమైన వాటి నుంచి విడిపించగలిగిన వాడు ప్రభువైన యేసు ఒక్కడే. ఆ దినాల్లో దేవుని బిడ్డలారా, ఆయన చెప్పాడు, ఓడ తయారు చేశారు. ఓడలోకి ఆ దినం రాని వచ్చింది. కేవలం ఆ 8 మంది తప్ప. నోవహు గారి భార్య, నోవహు గారి పెద్ద కుమారుడు షేము భార్య, రెండవ కుమారుడు హాము భార్య, యాఫెతు భార్య. ఆ 8 మంది తప్ప ఎవ్వరు ఓడలో ప్రవేశించలేదు. ఎన్ని సంవత్సరాలు చెప్తే 100 సంవత్సరాల పైబడి చెప్పినప్పటికీ కూడా ఆ ఒక్క కుటుంబం తప్ప ఎవ్వరూ రక్షణ పొందలేదు. అట్లా చెప్పి 2 రక్షణ పొందిన వాళ్ళ రక్షణ కాపాడుకున్నారా లేదా? అందుకే దేవుని బిడ్డ చెప్పాలి. ఇక్కడ కూడా ఏం చేశారంటే వీళ్ళు చెప్పారు.
గొర్రెల కాపులు చెప్పారు, ప్రజలు పరిచారు, దేవునికి ఇస్తారు. నీ బాధ్యత కూడా ఏంటంటే చెప్పాలి. యేసయ్య పుట్టాడు పాపం రక్షించడం కొరకు. ఇదిగో మన పాపం నుంచి విడిపోతాం. ఎటువంటిదైనా సరే, ఎటువంటి బానిసత్వం నుంచి అయినా సరే ప్రభు విడిపించగలిగిన సమర్థుడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా అని మనం చెప్పాలి. దేవుని విడతారా అప్పుడు దేవుడి కోపం వచ్చి ఆకాశపు వాక్యములను, ఆకాశపు భూములను ప్రచండ వర్షం వచ్చింది. హల్లెలూయా. అని అనేది వానొస్తుంది. గొప్ప బిల్డింగులు, మిద్దులు ఉన్నాయి. బిల్డింగులు ఏమి లేవు, మిద్దులు ఉన్నాయి. ఆ మిద్దులకి వెళ్తే మిద్దె లోపల కూడా ఓటలు విడువబడ్డాయి. హల్లెలూయా. కింద బోరు వేయకుండా ఏమి కొన్ని కింద ఆటోమేటిక్గా అయ్యే ఓటలు వచ్చేస్తా ఉంటాయి. హల్లెలూయా. పైనుంచి వర్షం వచ్చి కింద నుంచి నీళ్ళు వస్తుందండి. ఎక్కడ తప్పించుకుంటాడు చూడండి. 3 రోజులు ఏకదాటి వర్షం పడితేనే 3 నీళ్ళు కొట్టుకుపోతాం. 3 రోజులకే. ఎన్ని రోజులు పడింది? 40 దివారాత్రులు పైగా ఆకాశం తూములు విప్పాడంట. హల్లెలూయా. భూమి ఓటలన్నీ మరి ఓపెన్ అయిపోయాయి. తెరుచుకునేది ఏమిటా? ఎవరు మూయ ఆయన తెరిస్తే ఆ నోవహు గారు ఓడ, వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఓడ మూత ఎవరేశారు? డోర్ ఎవరేశారు? దేవుడు. నోవహు గారు తీశారు డోరు. కప్పు తెలుసుకుని వచ్చాడు. ఆయన వేస్తే తీయడం ఎవరి వల్ల కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఆ తర్వాత అందరూ చనిపోయారు. అప్పుడు దేవుడు ఒక సూచన చెప్పాడు. చదువుతారా? చెప్తారా? మేఘములో నా ధనుస్సును 20 నిమిషాలు 8:20. ఆదికాండం 8:20. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పక్షులన్నిటిలోను కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించాడు. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించాడు. ఎందుకనగా నరుల హృదయాలోచన వానము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. 13 వచ్చింది కదా. 9:13. మేఘములో నా ధనుసును ఉంచితిని, అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుసు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను కనుక సమస్త శరీరాలను నాశనము చేయడం కాలం ప్రవాహంగా నీళ్లు రావు. హల్లెలూయా. ఇక్కడ సూచన ఏమిచ్చాడు? ఇక్కడ గుర్తు ఏంటంట? అంతకుముందు కోపం వచ్చేసి అందరినీ చంపేసేసాడు. దేవుడు మరలా నోవహు గారు ఓడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పవిత్ర జంతువులను బలి అర్పించి బలిపీఠం పెట్టి దహనం పెట్టి అక్కడ ఆ సువాసన ఆగ్రహించిన తర్వాత ఇక మీద ఎప్పుడు కూడా నరులను నేను భూమి మీద శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండే చెడిపోయింది. అందుకోసమే దేవుని బిడ్డారా, ఆ కొంత చదువుకుంటాం తర్వాత చదువుకుంటే దేవుని బిడ్డారా ఇక్కడ చెప్తున్నాడు, మేఘములో నా ధనుస్సును ఉంచింది. ఏ ధనుసు? ఇంద్ర ధనుస్సు, ఇంద్రుడు ధనుస్సు అని పంట రెయిన్బో అంటుంటాం ఇంగ్లీష్లో. ఇంద్రుడు ఎదరదారు దానిలో రైన్ అంటే వాన. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వర్ష ధనుస్సు దేవుని బిడ్డలారా తాను నిలుస్తున్నాను. అది కనపడు కానీ మనం కూడా ఎవరైనా చూసారా? ఆ ధనుస్సుని చూసారా? ఇంద్రధనుస్సు చూసారా? ధనుస్సు అంటే ఏంటి? విల్లు. ధనుస్సు అంటే ఏంటి?
బాణం వేస్తాం కదండి, బాణం వేయాలంటే ఏం కావాలి? వంకర కర్ర ఉండాలి. ఇదే అనమాట, ఈ వంకర కర్రనే ధనుసు అంటుంటారు. అర్థమైందా? ఇల్లంబులు అంటుంటారు, విల్లు అమ్ము, దీన్ని విల్లు అంటుంటారు. అర్థమైందా? దాన్ని బాగా నారి మీద పెట్టి తాడు కడతారు కదా, దాన్ని బాగా గుంజి వేస్తే హల్లెలూయా అవతల లోపలికి చూస్తాం. అలా చంద్రాకారం, అర్ధ చంద్రాకారంగా దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆ ధనుస్సు ఎన్ని రంగులు ఉంటాయి? VIBGYOR అంటే VGR అంటారు కదా. అప్పుడు చదువుకున్నట్టు దేవునికి లేదు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. వి అంటే వైట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, ఈ రంగులన్నీ కూడా ఆ ఇంద్రధనుస్సులో కనబడుతుంది. ఇది కనబడదు అమ్మాయ వాన రాదు, ఏమనుకుంటాం? వాన పోయిందిలే అనుకుంటాం. దేవుడు పెట్టిన సూచన, ఒక గుర్తు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఒక గుర్తు దేవుడు బిడ్డలారా దేవుడు ఇచ్చాడు. మనిషి పాపం చేసినప్పుడు మిమ్మల్ని నాశనం చేయడం, ఎందుకంటే మీ మనసు చిన్నప్పటి నుంచి చెడిపోయింది నాకు తెలుసు అని చెప్పాలి. ఇవన్నీ చేసి యేసుక్రీస్తు ప్రభువుగా ఆయన భూలోకానికి వచ్చాడు మనం రక్షించడం కొరకు. హల్లెలూయా. మీరు చెప్పనా? టైం అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఇంకొక 2 చెప్తారు చెప్పమంటే. చెప్పండి, చెప్తున్నారండి. హల్లెలూయా. ఇప్పుడు వివరించను కానీ మీకు తెలుసు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో ఒక స్త్రీ కనపడుతుంది. మీ అందరికీ తెలుసు ఈ వాక్యాలన్నీ కూడా, నాకంటే బాగా మీకే తెలుసు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యెహోషువ గ్రంథం, నేను మీకు ఉపకారం చేసి తిని కనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారం చూపి నాకు నిజమైన ఆనవాలు. ఏ ఆనవాలు కాబట్టి మోషే తదనంతరం, ఐగుప్తీయుడైన మోషే తదనంతరం ఇశ్రాయేలు నడిపించే బాధ్యత ఎవరికి అప్పగించారయ్యా? ఎవరు తీసుకున్నారంటే యెహోషువ. హల్లెలూయా. మా తర్వాత చదువుకోండి, ఏనండి చెప్పినప్పుడు విని తర్వాత ఏం చదువుకోండి, మీ బుర్రలో నాటుకుపోతారు. హల్లెలూయా. ఆ మోషే తదనంతరం యెహోషువ గారు ఆ ఎలుకను దర్శించడం కొరకు అసలు ఎలా ఉందని చెప్పని వేరు వారిని పంపిస్తే, ఆ వేరు వారు అక్కడికి వెళ్ళిన తర్వాత వేరు వారు ఈ పట్టణం యొక్క రహస్యాన్ని తెలుసుకుంటానికి వచ్చారు అనే సంగతి ఎవరికి వినపడింది? రాజుగారికి వినపడి వాళ్ళు పట్టుకోలేని పంపించారు. వాళ్ళు వచ్చినప్పుడు వెంటనే ఏం చేసింది? ఎవరిమే? రాహాబు. ఈమె చేసే ఉద్యోగం ఏంటి? పంపుడు కోలడమే, కుటుంబాలు పాడు చేయడమే, కుటుంబాలు నాశనం. ఇక ఉద్యోగం, కొంతమంది అదే ఉద్యోగం పెట్టుకుంటారు. హల్లెలూయా. ఒకటి ఉంటారండి, అదే చెప్పింది ఇంత ముందు చెప్పింది కూడా అదే. హల్లెలూయా. సారీ, ఎవరో ఒక వ్యక్తి వెళ్తుంటే లిఫ్ట్ అన్నారు. పాపం టైం మరి పొద్దుపోతుంది, చీకటి పడేటట్టుంది, పాపం ఆడమని కదా అని చెప్పని ఆపాడు. ఆవిడ ఏం చేసిందంటే వెనకాల నుండి తన దేహంలో కూర్చుకుని అదే ఆ పిన్ని ఆ అబ్బాయికి కూర్చుందండి. ఎందుకో తెలుసా? పేషెంట్ అండి, వీడు మంచిగా ఉంటాక ఏం లేదు, ఆడు కూడా HIV రావాలని కూర్చుందంట. ఆడికి ఏమవుతుంది? అర్థమవుతుందండి. మంచోళ్ళని మంచిగా ఉండని ఏంటది? చెడు స్వభావం. కొంతమంది మాట్లాడకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు అసలు, అరగదు. కొంతమంది చాడీలు మోసుకెళ్తుంటారు, కొంతమంది మూసులు మోసుకెళ్తుంటారు. వాళ్ళకి అక్కడ లేకపోతే అసలు పొద్దు పోడు అసలు, అంతే అదే పని కాదు. అట్లా ఉంటుంటారు కొంతమంది. మీరందరూ అక్కడ ఉండలేండి కానీ. హల్లెలూయా. కొంతమంది కొన్ని అలవాటు పడుతుంటాయి, మార్చలేవి అసలు వాడు. హల్లెలూయా.
ఈ రాహాబు కూడా వేశ్య వృత్తి చేస్తూ ఉండేటువంటి. హల్లెలూయా. అయితే ఆ దూతలకు ఏం చేసిందంట, ఆ వేలు వారికి ఏం చేసింది, ఉపకారం చేసిందంట. ఉపకారం చేసేసరికి ఈమె సంగతి తెలుసుకుని గబగబు వెళ్ళి ఆ మిద్ది మీదే ఉండేదే గోడ మీద, ఆ గోడ పైన చిన్న ఆ మిద్ది మీద జమ్ము ఉంటే ఆ జమ్ములో పెట్టేసేసి. హల్లెలూయా. కనుగొన్నారా? ఇంత దాంట్లో వాళ్ళు రాని వచ్చారు, సైనికులు వచ్చారు. మీ దగ్గరికి పలానా వచ్చారట, ఎవరు వచ్చారట, ఏ సంగతి అని చెప్పాడు. అయ్యా వచ్చిన వాడు మాత్రం వాస్తవమే అదనంటే నేను అనలేదు. కానీ ఇప్పుడే మీరు పొద్దుకోకుండా కానీ తొందరపడి వెళ్ళిపోయేవాడు, మీరు తొందరగా ఎవరు పడితే వాడు దొరుకుతారు పొండి అని చెప్పాలి. ఎందుకు తొందరగా వెళ్తారని చెప్పి ఎక్కువ దూరం పోతారు. ఈ లోపల ఇప్పుడు ఈ కిటికీ ఉంది కదండి, ఈ కిటికీకి ఏమైనా సొవ్వలు ఉన్నాయి. కొంతమంది మెష్ పెట్టుకుంటుంటారు, అవునండి, గ్రిల్స్ పెట్టుకుంటుంటారు, అవునా కదా. ఆ రోజుల్లో ఈ టెక్నాలజీ లేదు, అర్థమైందండి. ఆ రోజుల్లో టెక్నాలజీ లేని రోజుల్లో స్థానాలు ఉంటాయి, మామూలుగా తలుపులు మాత్రం ఉంటాయి. ఏం చేసిందంటే ఆడు పెట్టి గోడ మీద నుంచి చిన్న దిగిపోండి అని చెప్పారు. వీళ్ళు ఇటు నుంచి డైరెక్ట్ దిగి అవతల పోతున్నారు. అబ్బాయి మీరు ఇచ్చారు మాకనే ఇప్పుడు ఉండి ఏం చేస్తాను చెప్తారు. అదే వీళ్ళంతా తిరిగి వచ్చేసరికి వీళ్ళు వెళ్ళిపోతారు. అదే వెళ్ళిపోయేటప్పుడు అయ్యా నేను మీకు ఏం చేశా, ఉపకారం చేశాను. ప్రత్యుపకారంగా మీరు నేను చేసిన మేలుకి గాను నా తండ్రి ఇంటికి ఎందుకు చూడటానికి వచ్చారు? ఈ పట్టణం నాశనం చేయడానికి వచ్చారు కదా. నాశనం చేసేటప్పుడు నేను మీరు చేసిన ఉపకారాన్ని బట్టి నన్ను, నా కుటుంబాన్ని, నా తండ్రిని, నా తల్లిని, నా సోదరులను సోదరులను నాశనం చేయకూడదు. దీనికి ఒక గుర్తు నాకు ఇవ్వండి అని చెప్పింది. హల్లెలూయా. తొగరదారం ఎర్రని దారం కట్టుకోమా. ఒకవేళ సంహారకుడు వచ్చినప్పుడు చంపేసే సమయంలో ఒకవేళ బయటకు వస్తే వాళ్ళ బ్యానానికి వాళ్ళే ఉత్తరవాదు. హల్లెలూయా. కానీ ఈ సంహారకు దూత వచ్చి లేకపోతే సైనికుడు వచ్చి ఒకరి ఇంట్లో కూడా చంపేస్తే మాత్రం దానికి మేము ఉత్తరవాదులు అని చెప్పని చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆనవాళ్ళు ఏం పెట్టుకోమని చెప్పారు? తొగరదారం, ఎర్రటి దారం. అదే ఉంటుంది, చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. నీవు మమ్మల్ని దీవించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని. 21 వచ్చింది చదవండి. 2:21. అందుకు ఆమె మీ మాట చొప్పున జరుగునుగా అని చెప్పి వారిని వెళ్ళనన్నారు. వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ తగరు దారమును కిటికీకి కట్టెను. హల్లెలూయా. వారు వెళ్ళి కొండలను చేరి తరుము వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అక్కడ నివసించి తరుము వారు ఆ మార్గమంతటను వారిని వెదకిరి కానీ వారు కనబడలేదు. ఆ ఇద్దరు మనుషులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి నూను కుమారుడైన యెహోషువ దగ్గరకు వచ్చి తమకు సంభవించినదంతా అతనితో వివరించి చెప్పారు. మరియు వారు ఆ దేశమంతా యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయం చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యం చెడు ఉన్నదని యెహోషువతో అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైనా మనం చేసినప్పుడు నువ్వు నాకు ఇస్తావు, నాకు ఎట్లా ఇస్తావు, నాకేంటి గుర్తు తీసుకుంటుంటావు చూసారా అన్నది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆ గొర్రెల కాపును పరిచయం చేసిన తర్వాత మీకు ఒక సూచన, మీకు ఒక గుర్తు, శిశువు పొత్తుగుడ్డతో ఉంటాడని చెప్పి మీకు ఒక అనుభవం. హల్లెలూయా. 2వ అనుభవం ఏంటి? కొత్తగా చెప్పాలి. ధనుసు నుంచి అని చెప్పి 2వది ఇంద్రధనుసు, ధనుసు. హల్లెలూయా. 3వది తొగరదారం. హల్లెలూయా. ఇంకొకటి చెప్పనా? చెప్పు. ఏం చేస్తాం? నేను లోకం అంటారు అన్నట్టు చూస్తున్నారు మీరు, నాకు అర్థమవుతుంది. సంగతి గారు నన్ను అన్ని నువ్వే అనుకుంటున్నావు అన్నట్టు చూస్తున్నారు. చూడండి మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. మత్తయి సువార్త మొదటి 2 వచనాలు. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో
తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజింపు వచ్చిందని చెప్పాడు. హల్లెలూయా. హలో, జాగ్రత్తగా ఇది ఒకటే చెప్పి ముగించారు. సంగతాయ్ ఏం చేద్దామా? హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చూసి వచ్చారంటే వీళ్ళు ఒక ఆనవాళ్ళు చూశారు. ఏ నక్షత్రం ఇది? అమ్మా నక్షత్రం నక్షత్రం ఏమన్నా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రాజుగారు కదా, రాజుగారి ఇంట్లో పుట్టింటాడని చెప్పి ఎక్కడికి వచ్చాడు ఈయన? ఈ జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు మేము ఏం చూసి వచ్చామని చెప్తున్నారు? నక్షత్రాన్ని చూసి వచ్చాం. నక్షత్రమే ఇక్కడ దాకా వాళ్ళని తీసుకుని వచ్చింది. ఆ తర్వాత రాజుగారు కాబట్టి రాజుగారి ఇంట్లో పుట్టుంటాడు అనుకుని రాజు అయినటువంటి ఫరో ఇంటికి వెళ్ళారు. హేరోదు ఇంటికి వెళ్ళారు. హల్లెలూయా. ఈ హేరోదు ఇంటికి వెళ్ళిన తర్వాత హేరోదు గారు గుండెల్లో గుబులు మొదలైంది. నేను రాజుని, ఇంకొక రాజు ఉన్నాడా? హల్లెలూయా. ఇంకొక రాజు ఉన్నాడా అని చెప్పని ఏ రాజుకైనా భయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అడవిలో సింహానికి రోజు ఇష్టం చంపి తినేసేస్తున్నసరికి అడవిలో జంతువులన్నీ తక్కువైపోతుందంటే అడవిలో ఉన్న జంతువులన్నీ కూడా, రాజా మరి ఇట్లా సంగతే నీకేమో ఒకరోజు ఉంటుంది, ఒకరోజు ఉండట్లేదు, జంతువులు తరిగిపోతా ఉన్నాయి, అలా కాకుండా రోజుకు ఒక జంతువు చొప్పున మీ దగ్గరికి రావాలని మేము సిట్టింగ్ వేసి కూర్చుని మాట్లాడాము. మరి మీకు సమ్మతి అయితే రోజుకు ఒక వస్తా ఉంటుంది అని చెప్పని, ఓకే బాగుంది, ఇది నేను కూడా ఏడాడకుండా చక్కగా నా దగ్గరికి తిని సర్దుకుంటా అని చెప్పాను. హల్లెలూయా. ఒక రోజున ఒక చిన్న జీవికి వచ్చింది, నా పేరు ఉంది. హల్లెలూయా. ఆ కుందేలుకి భయం వేసి ఏం చేయాలి, చచ్చిపోవాలని చెప్పని బాగా బాధతో ఎలుగుద్ది అట్లా ఇద్దరు నా జమ్ములు వెళ్ళి అడిగాడుతుంది కదండి, 20-30 అడుగులు దూకుతుంది కుందే. హల్లెలూయా. అవునండి. హల్లెలూయా. అయితే దేవుడు బిడ్డలారా, ఆ నెమ్మదిగా వెళ్ళలేక వెళ్తా ఉంటే బాగా కనపడి అలా చూసింది. ఏం కనపడింది? ఇంకొక కుందేలు కనపడింది, ఇంకొక కుందేలు కనపడింది. అమ్మా వాళ్ళే థాట్ వచ్చింది నాకు అనుకున్నాను. వెంటనే గమగమగా అప్పుడు దాన్ని నెమ్మదిగా ఉన్నది 4 గంటలు ఎగిరి వెళ్ళిపోయింది. ఎక్కడికి అని చెప్పి గాండించేది ఏమో గర్జించేది. దేవిస్తాడు, అయ్యా ఆగండి తమరు చాలా ఆకలిగా ఉన్నారని నాకు తెలుసు, నేను పొద్దున్నే బయలుదేరి మీకు అన్నం కాదు, కానీ మార్గం మధ్యలో వేరొక సింహం అడ్డుపడింది. వేరొక ఈ అడుగు రాజు నేను అందని చెప్పాను. ఎక్కడది అని చెప్పని గమనం తీసుకెళ్ళి దీంట్లో ఉన్నా చూపించి అటు చూసింది. సరే కోపం మీద ఉందేమో, ఆకలి మంట, రెండోది కోపం. గట్టిగా గాండించేసరికి మళ్ళా ఆ బావ ఏం చేసింది, మళ్ళా ప్రతిధ్వని వచ్చేసరికి పాపంతో దూకింది, చచ్చింది. హల్లెలూయా. ఇక అడవిలోకి జంతువులన్నీ నువ్వు ఎంత ఉన్నావు, ఏ రంగం ఉన్నా కానీ బలి పని చేసి చిడిగా మేము లెక్క వేస్తాము అసలు. హల్లెలూయా. ఎన్ని ప్రశంసలు, అర్థమైందండి. హల్లెలూయా. ఇక్కడ కూడా దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాదు. హల్లెలూయా. రాజుగారు ఎక్కడ పుట్టాలి, రాజుగారు కులంలో పుట్టాలి అని అనుకుని వీడు చూసింది ఏంటి, అసలు నక్షత్రం చూశారు. నక్షత్రం యాకోబులో ఉపదేశం అని చెప్పని గ్రంథాలు చెబుతుంటే యాకోబులో ఉద్యోగించిన నక్షత్రాన్ని చూసి ఎక్కడికి వెళ్ళారు? సింహం బావి కాడికి వెళ్ళినట్టు వెళ్ళారు. అదైనా ఈ సింహానికి కోపం వచ్చి ఇంకో కోపం వచ్చేసింది. ఎవరికి? ఈ మరో రోజుకి, అంటే ఏ రోజు రాజుకి చపాతీలు ఇంటర్నెట్టే ఉంటున్నారు. హల్లెలూయా. ఈ రోజు కోపం వచ్చేసేసింది. దేవుడికి స్తోత్రం. ఆమె కదా ఓడిదిలే ఓడిదేమో. హల్లెలూయా. కోపం వచ్చేసేసి
ఏం చేశాను, అయ్యా మీరు భలే మంచి వార్తను తీసుకొచ్చి నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు నిజంగా రాదు, నేను కూడా చూడాలి, నేను కూడా మొక్కాలి. ఆయన మొక్కి ఆయన ఎక్కడున్నాడు నాకు కూడా చెప్పండి అయ్యా, నేను కూడా వెళ్ళి సవినయంగా నేను మొక్కొస్తానయ్యా అని చెప్పి ఎలాగంట కాపాటంగా మనసులో నేను రాజునైతే ఇంకొక రాజు చంపేస్తానండి అసలు అని చెప్పని లోపల పళ్ళు కొనుక్కుంటూ క్రోధంతో లోపల ఉండి పైకి మాత్రం నేను కూడా మొక్కొస్తానయ్యా, మీరు వెళ్ళి చూసి దివ్య దేవునికి స్తోత్రం హల్లెలూయా, నేను కూడా మొక్కొస్తానయ్యా చెప్పండి నాకు. ఈ సంగతి ఎవరికి తెలుసు? దేవుడికి తెలిసి ఆ దూత చెప్పింది, ఏయ్ జ్ఞానులారా, మీరు వచ్చిన త్రావనే మరలా వెళ్ళొద్దు, వేరు త్రావు వెళ్ళండి. ఆ హేరోదు కపటంగా మీతో మాట్లాడాడు, భక్తి కలిగిన వాడిగా మాట్లాడాడు, ఓ నేను నిష్ట కలిగిన వాడుగా దేవుని ఆరాధించేవాడుగా చెప్పారు. కానీ వాడు ఆరాధించడం కొరకు కాదు, ఆ శిశువుని చంపడం కొరకు వేసినటువంటి పన్నాలు. కాబట్టి మీరు ఏం చేయాలి? వేరే మార్గంలో వెళ్ళిపోండి చెప్పాలి. ఆ మార్గాన్ని అప్పుడు అసలు మనం నడిపించింది ఏంటి? అసలు మన సూచన ఏంటి? అసలు తార వెలసింది ఆడంటారు నాయన. మీకు కొట్టలేదా? మీకు అసలు తార కొట్టలేదు. ఆడమా మేడం, ఆడారా? అవునిండిలో ఇదే సంతోషం. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. తార వెలిసింది అన్నింటిలో, ధరణి మురిసింది. హల్లెలూయా. ధరణి మురిసిపోయిందట. హల్లెలూయా. దేని చూసి? దేని చూసి? ఆయన పుట్టింది అసలు రక్షకుడు పుట్టాడని చెప్పిన సూచన అది. ఈ తార రక్షించదు నేను, కానీ ఈ తార ఆయన ఉన్న మార్గం దగ్గరికి తీసుకునేవాడు. ఈ తార సూచన ఏంటంటే రక్షకుడు పుట్టాడు, నీ పాపం నుంచి విడిపించిన కొరకు, నీ శాపగ్రస్తమైన జీవితం నుంచి విడిపించిన కొరకు రక్షకుడు పుట్టాడు. రక్షకుడు దయించినాడట మన కొరకు, పరమ రక్షకుడు దయించినాడట. రక్షకుడు దయించినాడు రావెగల్లా పోయేలారా, తక్షణమున పోయి మన నిరీక్షణ ఫలముందు రాము. రక్షకుడు దయించినాడట. హల్లెలూయా. ఈ తార, ఈ సూచన ఎవరు సూచిస్తున్నాయి అంటే రక్షకుడు సూచిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. వీళ్ళేం చేస్తారంటే రాజుగారు కాబట్టి రాజుగారి ఇంట్లో కూర్చుంటాడని చెప్పి అక్కడికి పెడితే ఆయన కపటంగా చెప్తే ఆయన మనసులో ఆయన చంపాలని దురుద్దేశం కలిగి, దేవునికి స్తోత్రం హల్లెలూయా, పైకి మాత్రం ఏం చేశారు? నేను కూడా వెళ్ళి ఆరాధన చేస్తాను, నేను కూడా మొక్కుతాను, నాకు చెప్పండి చెప్పని చెప్తే దూత చేత బోధింపబడిన వారే వాళ్ళు వేరొక మార్గాన్ని వెళ్ళిపోయినందుకు చేత జరిగిన సంగతి ఏంటంటే 2 సంవత్సరాలు, ఆ సంభవం జరిగి 2 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాలు అయింది కాబట్టి 2 సంవత్సరాల్లో పిల్లలు, ఈ పిల్లలు చచ్చిపోతారని చెప్పారు. ఏం చేశాడు? 2 సంవత్సరాల పిల్లలందరినీ కూడా చంపమని ఆజ్ఞాపించారు. ఎవరు? రాజైన దేవుడు. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చేయుదా. హల్లెలూయా. వీరు దేవుని బిడ్డలారా బయటకు వచ్చి మరలా చూశారు. ఆ తార ఏం చేసిందంటే కరెక్ట్గా నడిపించి యేసయ్య ఎక్కడున్నాడో అక్కడ తీసుకెళ్ళి అక్కడ నిలిచిపోయింది, ఆగిపోయింది. హల్లెలూయా. ఆ యొక్క సూచన చూసి, ఆ యొక్క దేవుని ఆనవాళ్ళు చూసి, ఏ ఆనవాళ్ళు? తార ఆనవాళ్ళను బట్టి రక్షకుడిని కనుగొన్నారు. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా ఆ తార ఎవరంటే నీవే. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై నిరంతరము ప్రకాశం. బుద్ధిమంతులైతే ఆకాశంలో జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. నీటి మార్గం అనుసరించి నడుచుకున్నట్టు ఎవరు అనేకులను తిప్పుతారో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తారు. హల్లెలూయా.
నక్షత్రం స్వయం ప్రకాశ శక్తి కలిగేది. దాన్ని ఎవ్వరు వెలిగించాల్సిన అవసరం. సూర్యుడిని ప్రతిరోజు మనం స్విచ్ చేసి ఆఫ్ చేసినట్టుగా ఎవరు దాంట్లో కిరణాలు పెట్టి పోయిన వారానికి మనం చెప్పింది కదా, కిరణాలు పోయాల్సిన పని లేదు, పెట్రోల్ పోయాల్సిన పని లేదు, డీజిల్ పోయాల్సిన పని లేదు, ఆ నూనె ఈ నూనె ఆ నెయ్యి ఏది పోయాల్సిన పని లేదు, మండుతూనే ఉంది. మండు అని చెప్పి అన్నాడంటే మండుతూనే ఉంది. ఈ మండిని మలినాలన్నీ ఎక్కడ కాకనే తెలియదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవుని ఆజ్ఞను నెరవేరుస్తూ ఉంది దేవుని బిడ్డల. హల్లెలూయా. కాబట్టి ఆ తార ఎవరు అంటే నీవే తారగా ఉండాలి. ఈ రోజున యేసయ్య దగ్గర నడిపించే తార ఎవరు? ఇక నక్షత్రం వైపు సూర్యుడి వైపు ఎవరి వైపు చూడాల్సిన పని లేదు. నువ్వు నిజంగా బుద్ధి తెచ్చుకుంటే పాపం నుంచి విడిపించాడు. నన్ను విడిపించిన దేవుడు, నా రక్షకుడు, అనేకులు నశించిపోతున్నారు, వారిని కూడా విడిపించాలని తపనతో గొర్రెల కాపరేలు మౌనం ఉన్నారా? ఇతరులకు చెప్పారా? చెప్పినట్టుగా మరి నువ్వు కూడా బుద్ధి కలిగినటువంటి వారిని మనం కూడా ఏం చేయాలంటే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోనే జ్యోతులను పోలి ఉంటారు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నాడు. కానీ ప్రవచన గ్రంథం 12:3 నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్టు ఎవరు అనేకులను తిప్పుతారో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తారు. హల్లెలూయా. అక్కడ పైన ఆ నక్షత్రం కాదు, నీవే ఒక నక్షత్రాలు. నీవే యేసయ్యను పరిచయం చేసే వ్యక్తిగా, యేసయ్యకు నీవే ఇప్పుడు ఆనవాలుగా తయారవ్వాలి, లేక నీవే ఆనవాలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అసలు ఆయన చూడండి, ఆయన గారిని చూడండి. ఒకప్పుడు అలా ఉన్నాడు, ఇప్పుడు ఆయన యేసయ్య ఆయనలోకి వచ్చేసాడు. ఆ ఇంట్లో ఉన్నాడండి. ఎంత నెమ్మదిగా బ్రతుకుతారో, ఎంత శాంతిగా బ్రతుకుతారో, ఎంత ఆనందంగా ఉంటారో, ఎంత తిన్నా తినకపోయినా సరే, ఉన్నా లేకపోయినా సరే, కట్టినా కట్టకపోయినా సరే, ఏమైనా సరే అది లేదు బాధలేదు. అసలు ఎప్పుడు ప్రభువు నన్ను ఆనందిస్తారండి. అబ్బా అసలు నిజంగా పరలోకంలాగా ఉంటుందండి ఆ ఇల్లు అని చెప్పని నిన్ను గురించి చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ శిశువుని చూసి అత్యానంద భరితులైపోయి వీళ్ళు ఈ రీతిగా ప్రార్థన చేశారు. ఈ రోజున ఒక నక్షత్రంలా, తారలాగా ఆ మార్గాన్ని నీవు చూపించినట్టయితే, యేసయ్యను చూపించినట్టయితే నీవు నిరంతరం ప్రకాశిస్తావు, అనేకులకు వెలుగుగా ఉంటావు. నువ్వు నిత్యరాజ్యానికి దేవుడిని వారసులుగా చేస్తాడు. అతి కృప ఈ క్రిస్మస్ శుభదినాన్ని మనందరికీ ప్రభువు గురించి నడిపించును గాక. ప్రార్థన చేస్తాం. నీవే ఒక ఆనవాలు దేవుని బిడ్డ. నువ్వెవరిని చూడాల్సిన పని లేదు. ఆ రోజు నుంచి గొర్రెల కాపరికి దూత వచ్చి చెప్పింది. కానీ ఈ రోజున అనేక మంది ప్రజలకు నీవే ఒక ఆనవాలుగా ఉండాలి, నీవే ఒక గుర్తుగా ఉండాలి, నీవే ఒక మార్గదర్శిగా ఉండాలి.